అరే నీ బండిరా జప్పునే వస్తగాని అని దోస్తుగాడు అడిగిండనుకో, అబ్బా అందులో పెట్రోల్ లేదురా అని ఒకలు, అయ్యో నేను బయటికి పోయేది ఉందిరా అని ఒకలు వంకలు చెప్తారు. గట్లనే ఇచ్చిండ్రనుకో మళ్ళా బండి వచ్చేదానిక పానమంతా ఒకటే మెరమెరా చక్కగా వస్తాడా ఆయనతేమన్నా అవుతుందా అని. సరేరా తీసుకోవోగాని ట్యాంక్ ఫుల్ కొట్టి జర పైలంగా పోయిరా అని చెప్పేటోళ్ళు కొందరు. గింత పైలంగా జాగ్రత్తగా చూసుకునేటోళ్ళు బండ్లను గట్లెట్లు ఇచ్చి పెడతారో. పోలీస్ స్టేషన్ లో పార్కింగ్ స్టేషన్ లో సంజాయితలేవు పో. హౌ మరి సిటీలా ఏ స్టేషన్ ముంగట చూడు శీతం బండ్లు అన్ని సీజ్ చేసి గుంజుకొచ్చినాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినోళ్ళు కొందరు ఆడనే ఇడిచిపెట్టి పోతుర్రట. 30-40 చలాన్లు పడితే 1000 రూపాయలు దండగా కట్టుడు కంటే ఆ పైకం తోటి కొత్త బండి కొనొచ్చని ఇంకా కొందరు. కాగితాలు లేని బండ్లు పోలీసులు పట్టుకునిరా అంటే తుక్కు కింద జోకిచ్చేదాంత ఎవ్వలొస్తలేరు. ఇన్నేమో తొవ్వల పక్కకు రోజుల కమ్మానం ఉంటే లేపుకొచ్చి స్టేషన్ లో స్టాండ్ వేస్తుర్రు. ఓ 6 నెలల దాకా చూస్తారు. కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళకు జాగ్రత్తగా అప్పగించడం జరుగుతుంది. టైం దాటిన రాకుంటే బాజప్తా అర్రాసు పెట్టుడే. కొన్నోళ్ళు కొంట పోయి మిషన్ లేసి పరం చేస్తారు. ఎక్కువ మట్టుకు బైకులు మోపైతే అటెన్క ఆటోలు కార్లు. ఎందుకో ఏమో మరి చాలా మంది వస్తనే లేరు. హిగేముంది సక్కదనాల బండ్లు ఎండలకెండి ఆనలకు నాని శిలుం బట్టి ఖరాబ్ అవుతున్నాయి. గట్లనే కొత్త బండ్లుంటే టైర్లు అక్కెరొచ్చే పార్టీలు గిన మాయమైతున్నాయటుల్లో. గట్లనే మీ బండి గిన పోతే ఎందుకైనా మంచిది చూసుకోండి ఈడగిన ఉందేమో. మీ వెహికల్ ఏదైనా పోయింది అని మీకు అనుమానం వస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీకు. కానీ గిన్నిగనం ఈడనే ఉంటున్నాయంటే తీసుకుపోతానికి ఓనర్లే ఎందుకు వస్తలేరో. ఏగా డొక్కు బండి పోతామాయే పైసా కట్టకుండా ఈఎంఐలా కొత్తదొస్తుందని ఆలోచన చేస్తుండ్రో ఏమో పో.